అండి. ఓకే. మంచి దేవుని వాళ్ళరా మరి ఈరోజు ఒక చక్కటి పాఠాన్ని నేర్చుకుందాం. చాలా జాగ్రత్తగా కొద్ది నిమిషాలు మరి విని నేర్చుకుందాం. ఏంటి ఆ పాఠం అనంటే, ఏది సొంత ఊరు, ఎవరు సొంతవారు. అర్థమైందండి? ఏది సొంత ఊరు, ఎవరు సొంతవారు అనే ఒక చక్కటి పాఠాన్ని, ఆలోచనాత్మకమైన పాఠాన్ని, ప్రతి మనిషి ఈ భూమి మీద వినవలసిన పాఠాన్ని మనం నేర్చుకుందాం ప్రియమైన దేవుని వారలారా. సహజంగా ఎవరైనా ఈ ప్రశ్న వింటే ఏమంటారు చెప్పండి? ఏది సొంత ఊరు, ఎవరు సొంతవారు అంటే, ఇది కూడా ఒక ప్రశ్నేనా అండి? మా సొంత ఊరు ఏదో, మా సొంత వారు ఎవరో మాకు తెలియదా అని మాట్లాడతారు. ఇది కూడా ఒక ప్రశ్నేనా అంటారు. నిజంగా ఎవరండి మీ సొంత వారని అడిగితే, మా సొంత వారు అని ఎవరిని చూపిస్తారండి? తమని కన్న వాళ్ళను వీళ్ళేనండి మా సొంత వాళ్ళు, కన్న తల్లిదండ్రులను వీళ్ళే మా సొంత వాళ్ళని చెబుతారు. అలాగే తోడబుట్టిన అన్న చెల్లెలను, అన్న తమ్ముళ్ళను, అక్క చెల్లెలను వీరే మా సొంత వారు అంటారు. ఒకవేళ పెళ్ళైన స్త్రీ అయితే భర్తను, పిల్లలను చూపించి వీళ్ళేనండి నా సొంత వాళ్ళు అంటుంది. అదే పురుషుడిని అడిగితే భార్య పిల్లల్నే నా సొంత వారు, వీళ్ళే నా సొంత వారని చెబుతాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా వీళ్ళు సొంత వారని చెబుతున్నారు. ఎంతవరకు వాస్తవం ఆలోచించండి. మనవారు మనవారేనా? మన సొంతవారు నిజముగా మన సొంతవారేనా? ఎవరు నీ సొంతవారంటే మనుషులు చెప్పేది ఇవేనండి. ఇకపోతే ఎవరు ఏది నీ సొంత ఊరు అని అడగండి, ఏం చెబుతాడు? ఏది నీ సొంత ఊరు అంటే, ఎక్కడైతే పుట్టాడో, ఎక్కడైతే పెరిగాడో ఆ ఊరినే నా సొంత ఊరు అని చెబుతాడు. తను పుట్టి పెరిగిన ఊరినే సొంత ఊరు అని, అదే తన అడ్రస్ అని చెబుతాడు. అలా చెబుతున్న మనిషి నిజంగా తాను చెబుతున్న అడ్రస్ కరెక్టేనా? ఆలోచించాలి ప్రియమైన దేవుని వర్లరా. నిజంగా ఈ మనుషులు దేనినైతే సొంతము అనుకుంటున్నారో, ఏదైతే సొంత ఊరు అనుకుంటున్నారో, వారు చెప్పే మాట బైబిల్ ప్రకారంగా తప్పు ప్రియమైన దేవుని వర్లరా. అదేంటండి? తప్పంటారేంటి? ఇది కొంతవరకు కరెక్టే గదా! కొంతవరకు కరెక్టే గదా అనిపించొచ్చు. కానీ మనం వాక్యంలోనికి వెళ్ళిపోతే ప్రియమైన దేవుని వారలారా, లేఖనములో మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఏవండి? నిజంగా మన సొంత వారని మనం చెబుతున్నాం గదా! మన సొంతది అని చెబుతున్నాం గదా! సొంతది అన్నది ఎప్పటికీ మనతోనే ఉండాలండి. సొంతది అన్నది వింటున్నారా? వినాలి. సొంతది అన్నది ఎప్పటికీ మనతోనే ఉండాలి. అలా ఉండేదే మన సొంతం అవుతుంది. మనతో ఎప్పటికీ ఉండనిది అది మన సొంతం కాదు ప్రియమైన దేవుని వర్లారా. ఇప్పుడు తల్లిదండ్రులను, అన్నతమ్ములను, అక్క చెల్లెలను చూపించి, భర్తను, భార్యను, పిల్లలను చూపించి వీరే సొంతవారు అంటున్నారు కదా. తల్లిదండ్రులను చూపించి వీరే నా సొంతవారండి అని అంటున్నారు కదా. నువ్వు సొంతం అంటున్న తల్లిదండ్రులు ఎప్పటి వరకు నీతో ఉంటారు? నీ ముగింపు వరకు నీతో ఉంటారా? నీ తల్లిదండ్రులు నీ ముగింపు వరకు నీతో ఉంటారా? ఏ తల్లిదండ్రులు తమ పిల్లల ముగింపు వరకు ఉండరు. మధ్యలోనే విడిచిపెడతారు. మధ్యలోనే వదిలి వెళ్ళిపోతారు. మరి నీ మధ్యలోనే వదిలి వెళ్ళిపోయే వాళ్ళు నీకు సొంత వాళ్ళు ఎలా అవుతారు? ఆలోచించండి. అలాగే ఇదే మా సొంత ఊరండి. సుమారు 50, 60 సంవత్సరాలు బట్టి ఇదే ఊరిలో నేను ఉన్నానండి. ఇక్కడే మాకు పొలాలున్నాయి. ఇక్కడే మాకు ఇంటి స్థలాలున్నాయి. ఇల్లుంది. మాకు మంచి పేరుంది. ఇక్కడ నా అడ్రస్ ఎవరిని అడిగినా చెబుతారండి అని చాలామంది చెబుతుంటారండి. ఇదే మా సొంత ఊరు అని.
ఏంటట? 50-60 సంవత్సరాల నుండి ఉంటున్నారు గనుక ఇదే మా సొంత ఊరు అని చెబుతున్నారు. మరొక 50-60 సంవత్సరాల తర్వాత అడగండి, చెబుతారా? 50-60 సంవత్సరాలు నువ్వు ఉన్నావని నీ అడ్రస్సు పలానా ఊరు మాది, నా సొంత ఊరని చెబుతున్నారే, మరొక 50-60 సంవత్సరాల తర్వాత వచ్చి అడిగితే అతని అడ్రస్సు ఆ ఊరిలో ఉండదు ప్రియమైన దేవుని వర్లరా. మరి కొంతకాలం ఒక 50-60-70 సంవత్సరాలు గడిచేసరికి నీ అడ్రస్ కనుమరుగైపోయే ఊరు నీది ఎలా అవుతుంది? నీ సొంతం ఎలా అవుతుంది? ఆలోచించాలి ప్రియమైన దేవుని వర్లరా. మరి ఎవరు మన సొంత వారు? మనం అనుకుంటున్నట్టు మనవారు, మన సొంత వారు మనవారేనా? మన సొంత ఊరు మన ఊరేనా? ఎవరు మన సొంత వారు? ఏది మన సొంత ఊరు? ఆలోచిద్దాం ప్రియమైన దేవుని వర్లరా. ఈ ప్రపంచంలో ఏ మనిషికి కూడా తన ఒరిజినల్ అడ్రస్, ఏమంటే శాశ్వతమైన అడ్రస్ ఏ మనిషి చెప్పడం లేదండి. ఏ మనిషి చెప్పినా ఏమంటే టెంపరరీ అడ్రస్ మాత్రమే చెబుతున్నాడు. 60 ఏళ్ళు ఈ భూమి మీద ఉన్న అడ్రస్నే చెబుతున్నాడు కానీ మనిషి అసలైన అడ్రస్ మర్చిపోయాడు, తన సొంత ఊరును మర్చిపోయాడు. మరి ఏది మన సొంత ఊరు? చాలా జాగ్రత్తగా ఆలోచిద్దామండి. మన సొంత ఊరు ఏదో, మనం ఎక్కడి నుండి వచ్చామో మరి లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి ప్రియమైన దేవుని వాళ్ళరా. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి ప్రియమైన దేవుని వాళ్ళరా. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఏది మన సొంత ఊరు? నిజంగా మనం అనుకుంటున్నట్టు మనం నివసిస్తున్న ఏమండి ఊరే సొంత ఊరా? దానికి మించి ఏమంటే మనకి శాశ్వతమైన ఊరంటూ ఒకటి లేదా? మనం ఎక్కడి నుండి వచ్చామో బైబిల్ చెబుతుంది ప్రియమైన దేవుని వల్లరా. చాలా జాగ్రత్తగా మనం లేఖనాలు పరిశోధించగలిగితే, లేఖనాలు చూడగలిగితే కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 1వ వచనం ప్రియమైన దేవుని వారలరా. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు అంటున్నాడండి. ఏమండి, ఇక్కడ ఒక అద్భుతమైన మాటను దేవుడు రాయించాడు. ఏంటి అనంటే, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటున్నాడు భక్తుడు. దేవుడున్న లోకం ఏది చెప్పండి? దేవుడున్న లోకం పరలోకం అయితే, దేవుడున్న లోకమే మనకు తరతరములకేంటట, మనం నివాసముండే స్థలం, మనం నివసించే స్థలం ఏదట? దేవుడు ఉన్న పరలోకం. మనం ఈ భూమి మీదకు రాక మునుపు తరతరములు యుగ యుగములు ఎక్కడున్నాం? మనం పరలోకములో దేవుని దగ్గర ఉన్నాం. పరలోకములో దేవునిలో ఉన్న మనం ఆ లోకాన్ని విడిచి ఈ భూమి మీదకి వచ్చాం ప్రేమైన దేవుని వర్లరా. అంటే దేవుడున్న లోకమే మన లోకమా? దేవుడున్న పరలోకమే మన ఊరా? అవునండి, అదే చెబుతున్నాడు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటే తరతరముల నుండి మనకు శాశ్వతమైన ఊరు ఏది? శాశ్వతమైన లోకం ఏది? పరలోకం అండి. ఆ పరలోకాన్ని విడిచిపెట్టి, ఆ ఊరును మనం విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చాం ప్రియమైన దేవుని వారలరా. ఆ వచ్చిన విషయాన్ని మనం మర్చిపోయారు మనుషులు. ఒకనాడు దేవునిలో ఉన్నాము అని, ఈ భూమి మీదకి రాకముందు పరలోకమే మనకు నివాస స్థలం అని, అదే మన లోకమని ప్రతి మనిషి మరిచిపోయి ఈ భూమి మీద బ్రతుకుతున్నాడండి. అందుకే బైబిల్లో ఒక మంచి మాట ఉంది. ప్రపంచ మనుషులందరూ కూడా ఎక్కడి నుండి వచ్చారో, ఏది సొంత ఊరో మరిచిపోయారు గనుకనే ఒక అద్భుతమైన మాటను దేవుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయించాడు ప్రియమైన దేవుని వర్లరా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము
15వ వచనం ప్రియమైన దేవుని వాళ్ళరా, అందరూ చూడాలి, అందరూ తెరిచి చూడాలి. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకముంచుకున్న ఎడలా మరలా వెలుటకు వారికి వీలు కలిగి ఉండును అంటున్నాడండి. ఈ ప్రపంచ మనుషులందరూ ఏ దేశం నుండి వచ్చారో, ఏ దేశం నుండి ఈ భూమి మీదకు వచ్చారో, ఏది సొంత ఊరో జ్ఞాపకం ఉంటే మరలా ఏం వీలుంటుందట? మరలా తిరిగి వెళ్ళుటకు వీలుంటుందండి. అంటే వీలు లేకుండా పోతుంది అంటే ప్రపంచ మనుషులందరూ ఏం మర్చిపోయారు? వారు ఏ దేశము నుండి వచ్చారో, వారు ఏ ఊరు నుండి ఈ భూమి మీదకు ప్రయాణమై వచ్చారో ఆ దేశాన్ని ఏమయ్యారట? మరిచిపోయారు. మరిచిపోయారు ప్రియమైన దేవుని వాళ్ళరా. మరిచిపోయారు గనుకనే చెబుతున్నాడండి, మీరు మరిచిపోతారు అనే. ఈ ప్రపంచ మనుషులందరూ మరిచిపోయి ఈ భూమి మీద పిచ్చి పట్టిన వాళ్ళ తిరుగుతారు అనే దేవుడు ఏమంటున్నాడు? వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకముంచుకున్న ఎడల మరలా తిరిగి వెళ్ళుటకు వీలు కలిగి ఉండును, వీలు కలిగి ఉండును. అంతే కదండి. ఏమండి, మేము నారాయణపురం నుండి వచ్చాము ఇక్కడికి. మేము వచ్చిన మార్గాన్ని గుర్తుపెట్టుకుంటేనే మరలా మాకేం జరుగుతుంది? మరలా తిరిగి వెళ్ళుటకు వీలుంటుంది. అదే వచ్చిన ఊరిని మేము మర్చిపోయాం అనుకోండి, ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఇది మనుషుల పరిస్థితి అండి. మనుషులు ఈ భూమి మీద తాము 60 ఏళ్ళు 70 ఏళ్ళు బ్రతుకుతున్న ఈ చిన్న గ్రామాన్ని చూసుకుని ఏమనుకుంటున్నారో తెలుసా? ఇదే మా సొంత ఊరండి, ఇక్కడ పుట్టామండి, ఇక్కడ పెరిగామండి, పొలాలు ఉన్నాయండి, ఇంటి స్థలాలు ఉన్నాయండి, ఇల్లు ఉందండి, మంచి పేరుందండి, ఇదే మా సొంత ఊరు అనుకొని అసలైన సొంత ఊరుని మర్చిపోతున్నారు ప్రియమైన దేవుని వాళ్ళరా. మర్చిపోయారండి ప్రపంచ మనుషులందరూ, మర్చిపోయారు. అందుకే ఏమంటున్నాడు? వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకముంచుకున్న ఎడల మరలా తిరిగి వెళ్ళుటకు వీలు కలిగి ఉండును. అంటే మనుషులందరూ మర్చిపోయారా? అందరూ మర్చిపోయారండి, అందరూ మర్చిపోయారు. కానీ భక్తులు మాత్రం మర్చిపోలేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. భక్తులు మర్చిపోలేదండి. భక్తులు మర్చిపోకుండా ఏం మాట్లాడుతున్నారో ఒకసారి అదే హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం చూడండి ప్రియమైన వాళ్ళరా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం. విశ్వాసమును బట్టి అతడును, అనగా అతడెవరు? అబ్రహాము గారండి. ఎవరు అతడు? అబ్రహాము గారు. విశ్వాసమును బట్టి అబ్రహామును అతనితో ఆ వాగ్దానమునకును సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులయ్యారు. ఏమండి, ఈ భక్తులకు అర్థమైందండి. ఏమర్థమైంది? ఏది సొంత ఊరో వాళ్ళకి అర్థమైంది. అబ్రహాము గారికి పాలు తేనెలు ప్రవహించే దేశాన్నే, ఊరును కాదండోయ్, పట్టణాన్ని కాదు, ఒక దేశాన్నే ఇచ్చాడు వాగ్దానంగా. ఏంటి ఆ దేశం? పాలు తేనెలు ప్రవహించు పాలస్తీనా దేశం. పాలస్తీనా దేశాన్ని వాగ్దానంగా అబ్రహాముకి ఇచ్చిన అబ్రహాం ఏం చేశాడట? ఏం చేశాడటండి? ఏం చేశాడట? ఆ దేశములో చిన్న గుడారం, ఒక మూలన చిన్న గుడారం వేసుకొని బ్రతికాడటండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఏమండి పాలు తేనెలు ప్రవహించు దేశాన్నే వాళ్ళకు వాగ్దానంగా ఇచ్చేసినా వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? ఒరే నాయన, ఈ దేశం మనది కాదు, ఈ ఊరు మనది కాదు, ఈ నేల మనది కాదు అనుకొని ఏదో ఒక మూలన చిన్న డేరాలు వేసుకొని అందులో బ్రతికారట ప్రియమైన దేవుని వాళ్ళరా. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వాగ్దానంగా ఇచ్చిన దాన్ని అనుభవించాలని ఆ ఆశ వాళ్ళకి లేదా? లేదండి, లేదు. మనకు 5 ఎకరాల పొలం ఉంటేనే మనల్ని పట్టుకోలేరు ఎవరు. మనకి ఒక 5 ఎకరాలు పొలం ఉంటేనో, ఒక 5 సెంట్లు మంచి సిటీలో ఇంటి స్థలం ఉంటేనో మనల్ని ఆపేవాడు ఉండడు. కానీ అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి
ఏమంటే ఒక 10 ఎకరాలు ఇచ్చాడా? ఒక 5 ఎకరాలు ఇచ్చాడా? దేశాన్ని ఇచ్చాడండి. సారవంతమైన నేల, సారవంతమైన నేల. అక్కడ పండే ద్రాక్ష గెలని ఎంతమంది మోయాలో తెలుసా అండి? 2 మనుషులు మోసేవాళ్ళటండి. 2 మనుషులు మోసేవాళ్ళటండి. ఒక ద్రాక్ష గెల ఎంత ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ఎలా కట్ చేస్తారు దాన్ని? చిన్న కత్తిరో లేకపోతే చిన్న బ్లేడో తీసుకొని టక్కన కట్ చేసేస్తారు కదా. కానీ పాలస్తీనాలో, వెరుషలేములో, పాలు తేనెలు ప్రవహించే దేశంలో అది ఎంత సారవంతమైన నేల అంటే, అక్కడ పండిన ద్రాక్ష గెలను 2 మనుషులు మోయగలిగే అంత గెలలు తీసేదండి. అంత సారవంతమైన నేల, అంత పంట పండేది. అటువంటి దేశాన్ని దేవుడు అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి ఇచ్చినా వాళ్ళు ఏం చేశారట? ఉం? గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాన దేశములో పరవాసులయ్యారట. ఎలా ఉన్నారటండి వాళ్ళు? అన్యుల దేశములో ఉన్నట్టుగా ఉన్నారటండి. పరదేశులం మేము, యాత్రికులం మేము, ఈ భూమి మాది కాదు అని వాళ్ళు ఎలా ఉన్నారట? అన్యుల దేశములో ఉన్నట్టుగా ఉన్నారట. కానీ ఈరోజు చూడండి, ఈ నేల మనదిరో, ఈ ఊరి మనదిరో, ఈ నేల మనదిరో, ఈ చెట్టు మనదిరో, ఈ పుట్ట మనదిరో అని పాటలు పాడుతున్నారు. విప్లవాన్ని తీసుకొచ్చి భూముల కోసం పోరాటాలు చేస్తున్నారు నేటి ప్రపంచ మానవాళి. కానీ దేశాన్ని వాగ్దానంగా ఇచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారటండి? వాళ్ళు ఎలా ఉన్నారట? అన్యుల దేశంలో ఉన్నట్టుగా పరవాసులయ్యారటండి. ఏమండి? అన్యుల దేశం అంటే మీకు అర్థమైందా? మనది కాని దేశం అని అర్థం. అన్యుల దేశం అనగా మనది కానిదండి. అర్థమవుతున్నాయి మాటలు? ఏమండి? అన్యుల దేశం అంటే ఏంటి? మనది కాని దేశం. మనది కాని దానినే అన్య దేశం అంటారు. ఉదాహరణకి చాలామంది భారతదేశం నుండి చేత్తో పట్టుకొని చెప్పండి కువైటో, దుబాయో వెళ్తారండి. అరబ్ దేశాలకు వెళ్తుంటారు బ్రతుకు తెరువు కోసం. అక్కడికి వెళ్ళిపోయి ఏమండి పెద్ద పెద్ద మేడలు కట్టేస్తారా సంపాదించి? కట్టరు. కారణం ఏంటి? వాళ్ళు అక్కడ ఎంతకాలం ఉన్నా ఎలా ఉండాలి చెప్పండి? మనది కాదు ఇది అన్యుల దేశం, ఇది మన దేశం కాదు. ఇక్కడ ఎంతకాలం ఉన్నా మనం మరలా మొత్తం సర్దుకొని వెళ్ళిపోవలసిందే. మన దేశం ఇది కాదు, మన దేశం భారతదేశం అని చెప్పి అక్కడ ఎంత కష్టపడినా ఏమీ కూడా అక్కడ కట్టుకోరు, కొనరు, పొలాలు కొనరు, ఇల్లు కట్టుకోరు. కారణం ఏంటంటే కారణం ఏంటి? అది వారి దేశం కాదు, వారి స్వదేశం కాదు, అది పరాయి దేశం. ఇది మీకు అర్థమైతే ఏమంటే కువైట్ వెళ్ళిన వాళ్ళు, తర్వాత దుబాయ్ వెళ్ళిన వాళ్ళు ఎలాగైతే ఏమండి ఇది మన దేశం కాదని అక్కడ ఉన్నంతకాలం కూడా బ్రతుకుతారో, ఏమంటే అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు అన్యుల దేశంలో బ్రతికినట్టుగా బ్రతికారటండి. బ్రతికి ఏం చేశారట? గుడారాలు వేసుకొని పరవాసులుగా ఉన్నారట. ఆలోచించిన ప్రియమైన దేవుని వాళ్ళ అంటే భక్తులకు అర్థమైందా అండి? ఇది మన దేశము కాదు, ఇది మన లోకం కాదు, ఇది మన సొంతది కాదు, మన సొంత ఊరు కాదు. ఏదో ఒక రోజు ఈ దేశాన్ని, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మాకు ఒక లోకం ఉంది, అది శాశ్వతమైన లోకం, అది పునాదులు కలిగిన పరలోకం అని వాళ్ళు నమ్మారండి. కిందకు వస్తే అదే ఉంటుంది మాట. ఆ మాటలు రాయబడ్డాయండి. 10వ వచనం, యాలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. వాగ్దానంగా దేశాన్నే ఇస్తే ఆయన దేనికోసం ఎదురు చూస్తున్నాడండి? ఇది మన సొంత ఊరు కాదురా నాయన, మన సొంత ఊరు పరలోకం, ఆ పునాదులు కలిగిన పట్టణం పరలోకం అని ఆ ఊరు కోసమే ఎదురు చూశారండి భక్తులు. మరి మనం దేనికోసం చూస్తాం చెప్పండి? ఏ ఊరమ్మా నీది అంటే, ఏ ఊరయ్యా నీదంటే గొప్పగా చెప్పుకుంటాం. మాదండి హైటెక్ సిటీ హైదరాబాద్ మాది, సికింద్రాబాద్ మాది. ఎంత గొప్పగా చెప్పుకుంటారండి, గొప్పగా చెప్పుకుంటారండి. కానీ అసలైన ఊరు ఏదో
తమ సొంత ఊరేదో మనుషులు మరిచిపోయారు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఎంత తప్పండి ఇది, ఎంత అన్యాయం చెప్పండి. ఏమండి, అడ్రస్ ఇప్పుడు మీరు బస్సు ఎక్కారనుకోండి, మరొక ఊరు ప్రయాణమే వెళ్తున్నారు, మీ ఊరు నుండి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మీ పని ఏంటో చూసుకున్నారు, మీకు ఏదైతే పని కోసం వెళ్ళారో, ఏ పని నిమిత్తం అయితే మీరు వెళ్ళారో ఆ పని చూసుకొని మరలా ఏమవ్వాలి, వెనక్కి తిరగాలి. ఊరి పేరు మర్చిపోయారు అనుకోండి, ఎలా రాగలరు చెప్పండి, ఎలా వెళ్ళగలరు చెప్పండి. అదే అంటున్నాడండి ప్రసంగి గ్రంథంలో. చూడండి చూడండి ప్రియమైన దేవుని వల్లరా, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనం. ప్రియమైన దేవుని వల్లరా, కలుగబోవనిది ఏదో మనుషులు ఎరుగకయుండునను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. చాలండి. ఏమండి, బుద్ధిహీనులు ఏం చేస్తారట, ఊరుకు పోవు త్రోవే మర్చిపోయారట. ఇప్పుడు ప్రపంచ మనుషులందరి పరిస్థితి ఎలా ఉందంటే, దేవుడున్న పరలోకం పునాదులు కలిగిన పట్టణం మన సొంత ఊరైతే, అక్కడ నుండి ఈ భూమి మీదకు వచ్చిన మనుషులు మరలా ఊరికెళ్ళే త్రోవ మర్చిపోయారండి. మర్చిపోయి ఈ భూమి మీద పిచ్చి పట్టిన వాళ్ళగా ఎక్కడెక్కడే తిరుగుతూ ఇదే మా సొంత ఊరు అంటున్నారు. ఏమండి, పిచ్చి వాళ్ళని చూడండి, ఊరి పేరు గుర్తుంటుందా వాళ్ళకి, అడ్రస్ గుర్తుంటుందా, ఎక్కడికి వెళ్తారో తెలీదు, ఏ ఊరంటే చెప్పరు, జుట్టు పెంచుకొని బట్టలు చించుకొని చిత్తికాగితాలు ఏవో జేబుల్లో పెట్టుకొని సంచుల్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటారండి. అయ్యా నీది ఏ ఊరంటే ఏం చెబుతారు, ఏది చెప్పరండి. ఊరి పేరు తెలియని, అడ్రస్ తెలియని ఒక వ్యక్తిని ఎలాగైతే మనం పిచ్చివాళ్ళు అంటున్నామో, పరలోకం మన లోకం, మన ఊరుకు పోయే త్రోవ మర్చిపోయిన ప్రతి ఒక్కరు కూడా ఎవరు, పిచ్చివాళ్ళండి. పిచ్చివాళ్ళు ప్రియమైన దేవుని వల్లరా. ఆ పిచ్చి మనకు కూడా పడుతుంది కదండి. ఆ పిచ్చికి మనకు కూడా ఎక్కి ఇదే మా సొంత ఊరు, ఇదే మా లోకం, ఇదే మా దేశం అనుకొని ఈ భూమి మీద ఏదో సంపాదించుకోవడానికి, ఏవో పొలాలు కొనడానికి, ఏమంటే ఏవో బంగళాలు కట్టుకోవడానికి, ఏదో సంపాదించుకోవడానికి ఇక్కడే ప్రయాసపడుతున్నామే తప్ప ఏది సొంత ఊరు మర్చిపోయాం, ఎవరు సొంత వారు మర్చిపోయాం ప్రియమైన దేవుని వాళ్ళరా. మీది ఏ దేశం అండి అంటే, మాది భారతదేశం అండి, నేను భారతదేశ పౌరుడునండి అని గొప్పగా చెప్పుకుంటారు కదా. ఎప్పటి వరకు ఉంటుంది నీ పౌరసత్వం భారతదేశంలో? ఎప్పటి వరకు ఉంటుంది నీ పౌరసత్వం? నీకున్న ఆధార్ కార్డు, నీకున్న రేషన్ కార్డు, నీకున్న ఓటర్ ఐడి ఎంతవరకు ఉంటుంది? నీ శరీరంలో ఆత్మ ఉన్నంత వరకే. నీ శరీరంలో ఆత్మ ఉన్నంత వరకే. ఒక్కసారి నీ శరీరాన్ని ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయిందనుకో, నీకు ఈ భారతదేశంలో ఉన్న పౌరసత్వం ఏమైపోద్ది, రద్దు. నీకు పెన్షన్ డబ్బులు రావు, నీకు రేషన్ రాదు, నీ ఆధార్ కార్డు పని చేయదు, నీ ఓటర్ ఐడి పని చేయదు. ఆలోచించండి ప్రియమైన దేవుని వలన. అందుకే ఏమంటున్నాడు తెలుసా, నాయనా ఎందుకురా మీరు పిచ్చి ఎక్కువైపోయి ఏదో తప్పుడు అడ్రస్లు చెబుతున్నారు, మీరు అసలైన అడ్రస్ మర్చిపోయారు, అసలైన ఊరును మర్చిపోయారు. మీకు ఈ భారతదేశంలో, ఈ దేశంలో కాదు నాయన నీ పౌరసత్వం, అది కొంతకాలం టెంపరీగా మాత్రమే ఉంటుంది. నువ్వు కనుక పుట్టుక్కుమన్నావు అనుకో, ఏ కార్డు చెల్లదు నాయన. కానీ నీ పౌరసత్వం ఎక్కడో తెలుసా, నీ పౌరసత్వం ఎక్కడుందో తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చెబుతున్నాడండి, మన పౌరస్థితి ఎక్కడుందో చెబుతున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ప్రియమైన దేవుని వర్లరా, మన పౌరస్థితి ఎక్కడుందట? పరలోకమందున్నది. చాలండి. భారతదేశంలో కాదయ్యా నీ పౌరస్థితి, అది కొంతకాలం మాత్రమే ఉంటుంది. ఆఫ్టర్ 60-70 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది నీకు భారతదేశంలో పౌరస్థితి. శాశ్వతమైన పౌరస్థితి ఎక్కడుందో తెలుసా? పరలోకంలో అండి.
మన తండ్రి ఉన్న లోకం అండి. అందుకే అంటున్నాడు మన పౌరస్థితి పరలోకమందున్నది, పరలోకమందున్నది. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళ, ఆ పౌరసత్వాన్ని సంపాదించుకుంటారా మీరు? ఆ పౌరస్థితిని కొరకు ప్రయాసపడతారా మీరు? ఈ భారతదేశంలో ఉండే చాలులే, ఇదే మా సొంత దేశం, ఇదే మా సొంత ఊరు అనుకొని భ్రమలో బ్రతుకుతారా? అలా బ్రతికితే మీకు పరలోకంలో పౌరస్థితి దక్కదు, దక్కదండి. ఇంతవరకు మాయలో బ్రతుకుతున్నాం ప్రియమైన దేవుని వారలారా, మాయలో ఉన్నామండి. ఏమండి, కువైట్ వెళ్ళిపోయినా, దుబాయ్ వెళ్ళిపోయినా, అరబ్ దేశాలు, కొన్ని దేశాలు, చైనా వెళ్ళిపోయినా, ఏమండి ఎంతకాలం ఉన్నా అక్కడ ఉండడమే తప్ప మనకు పౌరస్థితి ఇస్తారా అండి? ఇస్తారా? పౌరస్థితి ఇవ్వరండి. అక్కడ వారి దేశ పౌరుడిగా పరిగణించరు. కారణం ఏంటి? నీది ఆ దేశం కాదు అని. అలాగే ఇక్కడ మనకు పౌరస్థితి లేదు ప్రియమైన దేవుని వర్లరా, మనకు లేదండి. మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉంది. దానికోసం ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? అమ్మ ఏ ఊరంటే తప్పుడు అడ్రస్, పనికి మాలిన ఏవో కొన్ని ఏదో పలానా ఊరని చెబుతున్నారా? చెప్పకూడదండి. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే ఏం చెప్పాలి? మీది ఏ ఊరు అమ్మ అంటే ఏం చెప్పాలి? టెంపరరీ అడ్రస్ కాదు, పర్మనెంట్ అడ్రస్ చెప్పాలి. మాది పరలోకం అండి. పరలోకమా? మీరు ఎవరమ్మా అంటే నేను ఆత్మనండి. మీ తండ్రి పేరు ఏంటంటే దేవుడండి. ఇలా చెప్పాలండి మన అడ్రస్సు, ఇలా చెప్పాలి అడ్రస్సు. చెబుతున్నారా అండి? చెబుతున్నారా? మీ నాయన ఎవరంటే ఫలానా పుల్లయ్యండి, ఫలానా ఎల్లయ్యండి, ఫలానా ఏదో చెబుతామండి. అసలైన తండ్రి ఎవరో మనకు తెలియకపోవడం వలన. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, మన సొంత ఊరు ఏది చెప్పండి? గట్టిగా చెప్పండి. మన సొంత ఊరు ఏది? పరలోకం. మన పౌరస్థితి ఎక్కడుంది? అవును ప్రియమైన దేవుని వారలారా, ఏమండి మన మన సొంత ఊరు పరలోకం. మన సొంత ఊరు దేవుడున్న లోకం. మనం కూడా ఏ లోకానికి చెందిన వాళ్ళం? పరలోకానికి చెందిన వాళ్ళం. మన శాశ్వతమైన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకములో ఉంది. అనగా మన సొంత ఊరు ఏంటి అని అంటే పరలోకం.